తుమ్మలగుంటలోని కేవీఎస్ పార్కులో విషయంలో చెవిరెడ్డి అనవసర ఆందోళనకు ఆజ్యం పోస్తున్నారని చంద్రగిరి టీడీపీ సీనియర్ నాయకులు ఈశ్వరెడ్డి ధ్వజమెత్తారు. కేవీఎస్ పార్కును తుడా పరిధిలోకి తీసుకుంటే చెవిరెడ్డికి బాధ కలుగుతుందని, పార్కు పేరుతో ఇదివరకే చెవిరెడ్డి 22 కోట్ల ప్రజాధనాన్ని దోచేశాడన్నారు. కేవీఎస్ పార్క్ చెవిరెడ్డి కుటుంబ సొత్తేమీ కాదన్నారు. తుడాపై విమర్శలు చేసే చెవిరెడ్డి గతంలో 2 సార్లు చైర్మన్గా ఎలా పనిచేశారని ప్రశ్నించారు. కేవీఎస్ పార్క్ విషయంలో విచారణకు చెవిరెడ్డి సహకరించాలని డిమాండ్ చేశారు. పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియపరచడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి దినం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో కేవీఎస్ పార్క్ గురించి, వాళ్ళ తుమ్మలగుంట గ్రామాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన 2 సార్లు తోడా చైర్మన్గా ఉన్నాడు. తోడా చైర్మన్గా ఉండి తోడా ద్వారా నిధులన్నీ మొత్తం కేవీఎస్ పార్క్కి పెట్టి అన్ని కాంప్లెక్స్లు ఆడ కట్టుకునేసి ఈరోజు తోడా నుంచి హీనంగా మాట్లాడతాడు. తోడా వాళ్ళు చెత్త వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరు పార్క్, అది ఇది. అదే అంటే తోడా ద్వారా మొత్తం డబ్బు రావాలా, తోడా ద్వారా నిధులన్నీ రావాలా. తల్లి పాలు దాగి తల్లి రొమ్మే గుద్దినట్టుగా ఉంది. ఈరోజు తోడా గురించి ఎంత ఇగ్నోర్, ఎంత పనికిమాలతనంగా మాట్లాడుతున్నాడు, ఎంత పనికిమాలతనంగా మాట్లాడుతున్నాడు. తోడా వాళ్ళు సరిగ్గా ఏం నిర్వహించలేరు, వాళ్ళు ఎంత వాళ్ళ వల్ల ఏం కాదు అనేటట్టు. వాళ్ళ వల్ల ఏం కాదంటే నువ్వెందుకు ఆ తోడా 2 సార్లు చైర్మన్గా తీసుకున్నావు? అసలు కేవీఎస్ పార్క్ అనేది ఎట్ట అయిపోయిందంటే సికేవీఎస్ పార్క్ అయిపోయింది. అది కేవీఎస్ అంటే ఏదో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అది అంటున్నారు, కానీ యాక్చువల్గా అయితే చెవిరెడ్డి కుటుంబ వారసత్వ పార్క్ అది సికేవీఎస్ పార్క్. వాళ్ళది ఏమి మీ అబ్బ సొమ్మ, తొడా సొమ్ము ఏమంటే తొడా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము కాదా? నాకు తెలియదు, నాకు అర్థం కాల. అక్కడ నువ్వు గెస్ట్ హౌస్లు కట్టుకునేసి నువ్వు పార్క్ని ఆ తొడా డబ్బులతో నువ్వు డెవలప్ చేసేది ఏంది? నువ్వు దాన్ని ఏందో ఇప్పుడేదో సొంతంగా నీ సొంత డబ్బులతో నువ్వేదో డెవలప్ చేసినట్టు పోజులు కొడుతున్నావు ఎందుకు? నాకు అర్థం కాల. గ్రామాన్ని డెవలప్ నువ్వు ఇప్పుడు తుమ్మలగుంట గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు గుర్తుకొచ్చింది అమ్మ తుమ్మలగుంట ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? 2019లోనే పులివర్తి నానిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ పోటీ చేసినప్పుడే అక్కడ భూగర్భ డ్రైనేజ్ గురించి అప్పుడే కొన్ని కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది నా నాని గారు. సరే, అది 2 సార్లు టెండర్ పిలిచి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పెట్టించాడు నాని గారు ఎమ్మెల్యే అయినా కూడా. అంటే ఇంకా సర్వీస్ ఎమ్మెల్యే కాకముందే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు తెచ్చిపెట్టి ఇచ్చేశాడు. నువ్వేదో తుమ్మలగుంటకు నువ్వు చేసినంత సహాయం ఎవడూ చేయలేదనేసి ప్రభుత్వ సొమ్ము దేవస్థానం డబ్బు మొత్తం నువ్వు పెట్టుకునేసి నువ్వు ఆడ పెట్టుకొని నువ్వు రెస్టారెంట్లు కట్టుకొని నువ్వేదో అది ఎట్లా ఉందంటే మేము ఒక్కసారి రాసుకునేసినాం, మేమంతా అది మేమే అనుభవించాలా, మేమే ఇది చేయాలా, అది మీ కుటుంబమే అనుభవించాలా? తొడా చేపడితే తొడా డబ్బుతోనే కదా మొత్తం పెట్టుకున్నావు. తొడా వాళ్ళు తీసుకుంటారంటే నీకు భయం ఎందుకు? అంత ఉలికెందుకు? ఎందుకు ఆ భయం నీకు? కేవీఎస్ పార్క్ నీ సొంత డబ్బు ఏమైనా పెట్టినావా? నీ సొంత జాగీరు కాదే. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా నువ్వు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు తొడా మీద నిందలేస్తాడు. తొడా వాళ్ళు అయితే ఏమి సరిగ్గా ఏమి చేయలేరు, ఏమి చేత కాదని. అదే తొడా ఏమి చేత కాకుండా అంటే అదే తొడా ఎందుకు 2 సార్లు చైర్మన్గా ఎంపికయ్యావు నువ్వు? ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా? ఆయన ఆ మీటింగ్లో కూడా ఒక 2 మాటలు మాట్లాడినాడు. అదేంటంటే, ప్రజలు నేను కన్న బిడ్డల మాదిరి చూసినాను, కానీ ప్రజలు ఎందుకు నన్ను నా బిడ్డను ఆదరించలేదని. సిగ్గులేదే నువ్వు? ప్రజలను నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావు అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావో అందరికీ తెలుసు. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసింది నువ్వు, మళ్ళీ మాట్లాడేది నువ్వు. ఎక్కడ పొలిమేరలోకి వస్తే ఎవరైనా కూడా సరే ఏ అధికారినైనా తరిం కొట్టి తరంతాడంట. ఎక్కడికైనా తుమ్మలగుంట గ్రామానికి వస్తే ఎందుకు గ్రామంలో ఉండే ప్రజలను రెచ్చగొడతావు? అభివృద్ధి అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నామంట. ఎంత దుర్మార్గమయ్యా నీకు? గ్రామాల్లో అభివృద్ధికి నువ్వే అడ్డుపడతావు. అనేది నువ్వు తొడా నిధులతోనే రోడ్లు వేస్తున్నావు. ఈరోజు ఉపాధి హామీ నిధులతో నాని గారు తెచ్చిందంతా రోడ్లు వేస్తున్నారు. ఈరోజు తొడాలో నిధులు లేకుండా చేసుకున్నావు. ఎవడబ్బ సొమ్మని 22 కోట్లు డిపాజిట్ కార్డు కేవీఎస్ పార్క్లో వేసి పెట్టావు. 22 కోట్లు, 1-2 కాదు. నువ్వు డిపాజిట్ చేయడం ఏంది? అక్కడ తొడలు అయ్యారంటే ఉద్యోగస్తులు కూడా జీతాలు లేక నిధులు లేకుండా ప్రభుత్వ సొమ్ముతో ఎంతసేపు జీతాలు వస్తాయని చూస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులు నియమించినావు.
మొత్తం దీంట్లోనే అసలు స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ అథారిటీకి జీతాలు ఎక్కువ ఇచ్చేది ఇదేంది. ఆదాయం తక్కువ, జీతాలు ఎక్కువ. మరి 22 కోట్లు నువ్వెట్ట డిపాజిట్ చేసుకుంటావు? అది ప్రభుత్వ సొమ్ము కాదా? అంటే ఇవన్నీ అడిగితే, ఇవన్నీ విజిలెన్స్ విచారణ చేస్తారంటే, నీ గ్రామానికి వస్తారంటే అధికారులు ఎవరైనా వచ్చే తరిమి కొడతాం, ఏదైనా సరే తుమ్మలగుంట అభివృద్ధిని ఎవరైనా అడ్డుకుంటామంటే నువ్వు గ్రామం నువ్వేందా రెచ్చగొట్టేది? నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చేసి చూపించేదే ఎవరు వద్దన్నారు? నువ్వు పార్క్ స్థలాన్ని, పార్క్ దగ్గర రెస్టారెంట్ నువ్వు అది ఇది కట్టుకొని నువ్వు చెరువులంతా కబ్జా చేసి మొత్తం ఇవన్నీ చేసి అసలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం చెరువుగానే పెట్టాలంటే కూడా నువ్వు నాశనం చేసినావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చెప్పాను కదా కేవీఎస్ పార్క్ కాదని, సికేవీఎస్ పార్క్. అది చెవిరెడ్డి కుటుంబ వారసత్వంగా వచ్చే పార్క్ అనమాట. అది ఆ పార్క్ను ఆ విధంగా ఆయన పూర్తిగా ఆయన స్వాధీనంలో చేసుకోవాలనుకుంటున్నాడు మఠం భూముల కాడి నుంచి. నువ్వు నీ కుటుంబం ఎంత గోల్మాల్ చేశారో అందరికీ తెలుసు, ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేశారో తెలుసు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను చేసిన సేవ ఎవరూ చేయలేదంట అంటే నువ్వు అంతే సేవ చేసినట్టుకంటే నిన్నెందుకు ప్రజలు 40,000 పైన ఎందుకు ఓడిస్తారు? పబ్లిక్ ఎందుకు ఓడిస్తారు నిన్ను ఆ విధంగా అనుకునేటట్టుకంటే? చెవిరెడ్డి ఇప్పటికైనా మానుకో. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మానడంలే. ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు తొడా నిధులు నువ్వు ఖర్చు పెట్టి తొడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటే నీదేం పోయింది? గెస్ట్ హౌస్ అంటే పంచాయతీ గెస్ట్ హౌస్ అంటే అదేం స్వాధీనం చేసుకోకూడదంట. తొడా నిధులతో మొత్తం కట్టేది, తొడా దీంతో అన్నీ పట్టుకునేది, తొడా అధికారులు ఎవరు రాకూడదంట. ఏం న్యాయం ఇది? తొడాను 2 సార్లు, నువ్వు 2 సార్లు ఉన్నావు, నీ కొడుకు ఒకసారి ఉన్నాడు. మీరే తొడాని గురించి అంత ఇగ్నోర్గా మాట్లాడితే, ఎంత పనికి మాలితనంగా మాట్లాడతా అంటే ఏ విధంగా సబబది? తొడా వాళ్ళు ఎవ్వరు అడుగు పెట్టేదానికే లేదు. తొడా వాళ్ళకి వేస్తే ఆ పార్క్ అంతా ఇంతకుముందు ఒకటి అప్పచెప్పినాము, అది చెత్త చేసినారు. నేను మాత్రం ఎట్ట పెట్టినాను చూడండి, సుందరవనంగా తీర్చిదిద్దినాను తుమ్మలగుంటనే అని చెప్పుకోవడం ఏంది? నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి చేసిండు కూడా అది వదిలేసి నువ్వేదో నీ గొప్పల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ గొప్పల గురించి నువ్వు మాట్లాడితే ఎవరు చూడరు. చెవిరెడ్డి డబ్బు 22 కోట్లు నువ్వు డిపాజిట్ నువ్వు కేవీఎస్ పార్క్కి వేసుకొనేసి ఈరోజు నువ్వు మాట్లాడమేంది? ముందు ఆ డబ్బు ఎట్టయినా సరే అది డెవలప్మెంట్కే, ఒక్క నీ పార్క్ డెవలప్మెంట్కే కాదు. 22 కోట్లు ఎక్కడైనా ఇచ్చేశారా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా ఈ విధంగా? ఇంత ప్రజాధనం దుర్వినియోగమైంది ఒక్క తుమ్మలగుంట దీంట్లోనే, ఇంకెక్కడా కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే ఈ దుర్వినియోగం జరిగింది. ఓ అర్బన్ అథారిటీ ఉండే డబ్బు, ఆ సొంత డబ్బు, అథారిటీ డబ్బు 22 కోట్లు ప్రైవేట్ ఇచ్చోటి ఎక్కడో ఒక స్థలానికి నువ్వు డిపాజిట్ చేయడమేంది? దాని గురించి మాట్లాడవయ్యా అంటే అది దానికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకేవే వస్తాయంటే అప్పటికప్పుడు తడుముకొని నువ్వు గ్రామ